మైకులకు మైక్ కనిపించిందంటే చాలు పూనకాలు లోడింగ్ అయిపోతాయండి. అందులోనూ కొందరు మైకాసురులు అయితే అస్సలు హింట్ ఇవ్వక్కర్లేదు, నోటికి వచ్చింది మాట్లాడేసి ఫైర్ బ్రాండ్లు అని ఓ ముద్రలు ఎంచుకుంటారు అనమాట. అమ్మాయి ఎటు తిరిగి నువ్వు మళ్ళీ మా జగనన్న పార్టీ లీడర్ గురించే కదా మాట్లాడుతావు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అప్పుడు మైక్ కనిపించేస్తే చాలు ఊగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారన్న డౌట్ మానం జనాల్లో బాగా వచ్చేసింది. అబ్బాయి ఎగ్జాంపుల్ గా మీ రోజు ఆకలి తీసుకో, అప్పుడు నోటికి ఎంత వచ్చేస్తే అంత మాట్లాడేసింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అదే నోరు ఇప్పడం లేదంట. అంటే ప్రకాష్ రాజ్ స్టైల్లో చెప్పాలంటే జస్ట్ ఆస్కింగ్ అంతే. ఈ రాజకీయం సైలెన్స్ వెనకాల అసలు స్టోరీ ఏంటో చూసేద్దామా. ఒకప్పుడు మైక్ కనిపిస్తే చాలు పూనకాలే, డిబేట్ అంటే పండగే, కెమెరా అంటే జాతర. అలాంటి ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు కనపట్టలేదు. ఇది రాజకీయాల నెట్ఫ్లిక్స్ సిరీస్ కాదు, రియల్ టైం డ్రామా. వైఎస్ఆర్సీపీ అంటే ఒకప్పుడు ఫుల్ అటాక్ మోడ్. ప్రతిదీ ఓ మాట మాట్లాడితే ఇక్కడి నుంచి 10 మాటలు రాకపోతే ఊరుకునేవారు కాదు. ప్రత్యేకంగా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ స్పీచ్లు వినిపించేవి. అంటే మైక్లకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేది. అధినేత వైఎస్ జగన్ మీద ఈగ వాలనివ్వము అన్నట్టుగా నిలబడేవారు. కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పార్టీ కష్టకాలంలో ఉందంటున్నారు, నెయ్యి కల్తీ వివాదం అంటున్నారు, ప్రత్యర్థులు రోజు ఛాలెంజ్ మోడ్ లో ఉన్నారు. అయితే మన ఫైర్ బ్రాండ్లు సడన్ గా సైలెంట్ మోడ్ ఆన్ అయిపోయారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకప్పుడు ప్రెస్ మీట్ అంటే ఫుల్ వాల్యూమ్, ఇప్పుడైతే మ్యూట్ బటన్ నొక్కేసినట్టున్నారు. ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ల దగ్గర కూర్చున్నారు. మైక్ కు సైలెన్స్ మోడ్ పెట్టేశారేమో. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడటం సులువు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితేనే అస్సలు టెస్ట్. ఇప్పుడు పార్టీకి అండగా నిలవాల్సిన టైం అంటున్నారు, కానీ బయట కనిపించేది మాత్రం పూర్తి సైలెన్స్. ఇక్కడ ఓ థియరీ కూడా ఉంది. ఇది స్ట్రాటజీ సార్, టైం వచ్చినప్పుడు ఒకేసారి బ్లాస్ట్ అవుతారని కొందరు అంటున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఫైర్ బ్రాండ్ అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేనా? కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఫైర్ ఏమైపోయింది అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఓ రూల్ ఉంది, పార్టీ బాగుంటే అందరూ స్నేహితులే, కష్టంలో ఉంటేనే అసలు లీడర్ ఎవరో తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ అభిమానులు ఎదురు చూస్తున్నారు, మన ఫైర్ బ్రాండ్ లీడర్లు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు అని. ఒకప్పుడు స్టూడియోలకు ఫిక్స్డ్ స్లాట్ ఉన్న నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అరుదుగా కనిపిస్తున్నారు. ఇది రాజకీయాల రియాలిటీ షో కాదు, కానీ ట్విస్ట్ మాత్రం బిగ్ బాస్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అంటే మాటలతో మండాలి, సైలెంట్ అయితే అది ఫైర్ కాదు, కేవలం వెచ్చని పొగ మాత్రమే.